SCRES team is going to felicitate the Secretary of Diesel Branch, SCRES team, Sri B. Subhash Babu Garu, to spare his views on this occasion, please. మనం ఓమింగ్ చేసుకోవడం జరిగింది. అంటే దేశం అభివృద్ధి చెందుతుంది, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, మన షెడ్కు ఛాలెంజింగ్ వస్తూనే ఉన్నాయి, మార్పు చెందుతూనే ఉంటున్నాం, దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఈ సక్సెస్ఫుల్గా రన్ చేసిన సూపర్వైజర్లకు, టెక్నీషియన్లకు, హెల్పర్లకు, ఎందుకంటే టెక్నాలజీని ఓమింగ్ చేసుకుంటూ తనకుగా అభివృద్ధి చెందుతూ ఈ షెడ్ని అభివృద్ధి చెందినారు. అందుకు సౌత్ సెంట్రల్ మద్దూరు తరఫున డీజిల్ షెడ్లో పనిచేసిన సూపర్వైజర్లకు, స్టాఫ్, ఆఫీసర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాము. మన షెడ్కు ఛాలెంజింగ్ కొత్తగా మన షెడ్ ఛాలెంజింగ్ ఫేస్ చేసే విధానం, మనం చేసిన మాడిఫికేషన్స్, ప్రతి సమస్యకు పరిష్కారం మూలాలను అన్వేషించి ఫిష్బోన్ అనాలిసిస్ తరహాగా మనము ఆర్టీఎస్ఓకు మనోళ్ళు చాలా మాడిఫికేషన్ వల్ల మనము ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ నుంచి బయటికి పడవచ్చు. ఈ విధంగా మనం ముందుగా ఫీల్ అవుతున్నాము కూడా. మనకి ఎవరు కొత్తగా నేర్పించిన అవసరం లేదు. మనము ఏదో జీతం తీసుకుంటున్నాము, పని చేయాలనే ఇంటెన్షన్ మన షెడ్లో ఎక్కడ ఏ కార్మికులకు ఉండదు. మా షెడ్ అభివృద్ధి చెందాలా, ఇండియన్ రైల్వేస్లో మాకంటూ ఒక గుర్తింపు ఉండాలా, మా ఆఫీసర్లకు గుర్తింపు ఉండాలా అని సహసహకారాలతో అడ్మినిస్ట్రేషన్ కూడా దీనికి ప్రోత్సహిస్తూ ఇంతవరకు తీసుకొచ్చినాడు. ఇప్పుడు కొత్త ఛాలెంజ్ వచ్చింది, అదే వ్యాప్టెక్ లోగోలు. వ్యాప్టెక్ లోగోల్ని ఒక ఛాలెంజింగ్గా మా సీనియర్ టీమ్ సార్ గారు డిఎంఈగా ఉన్నప్పుడే తీసుకున్నారు. దీన్ని ఎలా పరిష్కరించాలా, మన షెడ్లో ఎట్లా ఓమింగ్ చేసుకుని దాన్ని మనం ఎట్లా ముందు రన్ చేయాలా అని ఆయన కష్టపడినట్టు బహుశా అంటే మా కంటికి కనపడింది. వెనకాల చాలామంది ఉండొచ్చు. ఒక ట్రేడ్ యూనియన్గా లీడర్గా నాకు కొద్దిగా బాధాకరమే, కానీ బోర్డు తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని మనము పాటించక తప్పదు. ఈ 3 సంవత్సరాల కాలంలో వ్యాప్టెక్ లోగోల్ని మనము మెయింటైన్ చేస్తామని ధైర్యంతో సీనియర్ డిమి గారు, అప్పుల్లో ఉన్న డిఎంఈ గారు, మన యంగ్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రేడ్ యూనియన్గా మేము కూడా సహకరించి ముందు వ్యాప్టెక్ లోగోలో మా స్టాఫ్ సోదరులతో కలిసిమెలిసి ఈ పీపీపీ మోడల్ని మేము మా వంతుగా మా ట్రేడ్ యూనియన్ తరఫున సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ షెడ్కు, ఈ ఇండియన్ రైల్వేస్కి గుర్తింపు వచ్చే విధంగా మేము వర్క్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. అలాగే వ్యాప్టెక్ వాళ్ళకు చిన్న మనవి, ఈ పీపీపీ మోడల్లో ఏ మిస్అండర్స్టాండింగ్ లేకుండా అండర్స్టాండింగ్తో మీరు గొప్ప మేము గొప్ప అనుకోకుండా ఇద్దరం కలిసి రైల్వేకి సేవ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సీనియర్ డిమి సార్ గారి సహకారంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. వ్యాప్టెక్ యాజమాన్యానికి మరీ ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ డీజిల్ షెడ్లో జరుగుతున్నటువంటి వ్యాప్టెక్ సిఏఎంసి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయ డిఆర్ఎం సార్ విజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇందాక వ్యాప్టెక్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ జీ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రైల్వే బోర్డులో వాళ్ళ నాలెడ్జ్లో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ షెడ్స్లో డీజిల్ షెడ్ గుర్తి చాలా ముఖ్యమైనది, అందుకనే మాకు ఈ అవకాశాన్ని ఇక్కడ కల్పించారని. ఇది అక్షర సత్యం. ఎందుకంటే మనకి సదరన్ జోన్లోనే చూసుకుంటే ఏమైనా ఫస్ట్ మనకి వచ్చిన హెచ్హెచ్పి లోకోస్ హుబ్లీలో ఉన్నాయి. ఆ షెడ్ను కాదని, తర్వాత వ్యాప్టెక్ హెచ్హెచ్పి లోకోస్ మెయింటైన్ చేస్తున్న కాజీపేట షెడ్ కాదని ఓన్లీ గుత్తికి మాత్రమే ఈ ఛాలెంజ్ని ఇచ్చారంటే మన కార్మికుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏపాటి అనేది
అటు వ్యాప్టెక్ గుర్తించాలి, ఇటు కార్మికులందరూ కూడా ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వ్యాప్టెక్ యాజమాన్యానికి చెప్పదలుచుకుంది ఒకటే, ఈ డీజిల్ షెడ్ అనేది, గుత్తి డీజిల్ షెడ్ అనేది స్టీమ్ లోకోస్ నుంచి మొదలుపెట్టి బ్రాడ్ గేజ్, తర్వాత హెచ్హెచ్పి లోకోస్, తర్వాత వ్యాగ్నైన్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్, అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మీ యొక్క వ్యాప్టెక్ లోకోలను కూడా మెయింటైన్ చేయడానికి ఒక ఛాలెంజ్ని తీసుకుంది. గతంలో అన్ని టాస్కులు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. దానికి తగ్గట్టుగానే జోనల్ లెవెల్ అయితేనేమి, రైల్వే బోర్డు లెవెల్ అయితేనేమి మంచి ప్రశంసలను అందుకోవడం కూడా జరిగింది. రీసెంట్గా 2000 supporting maintenance staff from the Camtech, from the Wabtec or other contract agencies. They are also extended families of railways, and they also contribute for the welfare of our diesel locomotives and electric locomotives. So they are also part of our functionality. So we should take care of each and everyone, not only our railway personnel and railway employees, even the people who are working our environment. So with this one, please ensure the workmen's safety at the work sites